మీ కష్టార్జితం మాయమైందా? మీరు ప్రాణపదంగా దాచుకున్నటువంటి సొమ్మును దొంగలు దోచుకెళ్లారా? నగరంలో అడుగు పెట్టాలంటేనే భయం వేస్తోందా? అయితే ఈ వార్త మీకోసమే. గల్లీలో చోరీ జరిగిన గడియారంలో ముళ్ళు తిరిగేలోపు నేరగాడి గుట్టు రట్టు చేస్తున్నారు విశాఖ పోలీసులు. కేవలం నెల రోజుల్లో జరిగిన ₹1,00,00,000 పైగా సొత్తును రికవరీ చేసి దొంగల వెన్నులో వణుకు పుట్టించారు. అసలు ఆ మాయగాళ్లు ఎవరు? పోలీసులు పన్నిన పద్మ వ్యూహం ఏంటి? సిటీ పోలీసుల రికవరీ మేళా వెనుకున్నటువంటి అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. విశాఖ నగరం ప్రశాంతతకు మారుపేరు. కానీ ఇటీవలి కాలంలో నేరగాళ్ల కన్ను నగరంపై పడింది. తాళం వేసినిళ్లే లక్ష్యంగా చీకటి పడితే చాలు మాయగాళ్లు రెచ్చిపోయేవారు. ఫిబ్రవరి నెలలో ఏకంగా 62 దొంగతనం కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల కష్టార్జితం, ఆడబిడ్డల బంగారు నగలు, వాహనాలు ఇలా ఏది వదలకుండా దోల్చుకెళ్తున్న ముఠాల ఆటకట్టుకు పోలీసులు రంగంలోనికి దిగారు. నగర కమిషనరేట్ పరిధిలో భయం నీడలు అలుముకున్న వేళ నేరగాళ్లను వేటాడేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధమైంది. ప్రతి కేసును ఛాలెంజ్గా తీసుకునే పోలీసులు బాధితులకు న్యాయం చేయటమే లక్ష్యంగా ముందుకు కదిలారు. దొంగల కదలికలపై నిఘా ఉంచి వారి మోడస్ ఆపరాండీని విశ్లేషించడం ప్రారంభించారు. జూలై 2024 నుండి ఈ రోజు వరకు అంటే 6+12 18, సో టోటల్ 20 నెలల్లో చూస్తే ఈ నెల ఫిబ్రవరి 2026 లోయెస్ట్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 62 మాత్రమే. ఇప్పుడు ఈ లిస్ట్ కూడా చూడండి, మ్యాక్సిమం వచ్చేసి 130 మార్చ్ 2025 అండ్ తక్కువ వచ్చేసి ఇంతవరకు పోయిన జనవరి నెల 69. ఇప్పుడు ఫిబ్రవరి నెల ఇంకా తగ్గిపోయి 62 ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి. సో ఒకవైపు ప్రాపర్టీ అఫెన్సెస్ ఛేదించడం, ముద్దాయిలను అరెస్ట్ చేయడం, ప్రాపర్టీ రికవర్ చేసి బాధితులకు అప్పచెప్పడం, దానికంటే ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బాగా అవగాహన కార్యక్రమం చేసి, బాగా బీట్ స్టార్ట్ చేసి, బాగా పెట్రోలింగ్ చేసి, ప్రజలకు అప్రమత్తంగా చేసి, ప్రజలను అలర్ట్ చేసి ప్రాపర్టీ అఫెన్స్ జరగనీయకుండా చూడడం, అది చాలా ముఖ్యమైన పని. అది కూడా చాలా చక్కగా మన వైజాగ్ క్రైమ్ వింగ్ చేశారని నేను ఈ స్ట్రాటజీస్ వల్ల తెలుస్తుంది. నేరస్తులను పట్టుకోవడమే కాదు, పోయిన ప్రతి పైసాను బాధితులకు చేర్చాలి అనే పట్టుదలతో పోలీసులు జరిపిన గాలింపుల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఆపరేషన్ రికవరీలో ఏకంగా 54 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 1,12,00,000 రూపాయల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 1 కేజీ 791 గ్రాముల బంగారం, 6 కేజీలకు పైగా వెండి, 7.5 లక్షల రూపాయల నగదు ఉన్నాయి. అంతేకాదు జనం ఎంతో ఆశగా కొనుక్కున్న 303 మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేశారు. వీటి విలువ మాత్రమే 45 లక్షల రూపాయలకు పైగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే విశాఖ పోలీసులు నేరగాళ్ల నెట్వర్క్ను ఎంత లోతుగా తవ్వి తీశారో అర్థమవుతోంది. ఈ భారీ విజయం వెనుక పోలీస్ కమిషనర్ శంఖాబత్తా బాగ్జీ పకడ్బందీ వ్యూహం కూడా ఉంది. నగరంలో నేరాలను అరికట్టడానికి ఆయన టెక్నాలజీని ఆయుధంగా మలుచుకున్నారు. సిటీ అంతటా 239 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి కదలికను నిశితంగా గమనించారు. థర్డ్ ఐ అప్లికేషన్ ద్వారా నేరస్తుల రికార్డులను నిరంతరం తనిఖీ చేస్తూ అనుమానితులను వెంటాడారు. కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 198 క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ నిర్వహించారు. పోలీసుల ఈ మెరుపు దాడులతో నేరాల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. గతంతో పోలీసుల దొంగతనాలు 50% మేర తగ్గటం విశాఖ పోలీసుల సమర్థతకు నిదర్శనం. నేరగాళ్లు ఏ మూల దాక్కున్నా ఖాకీల కన్ను తప్పించుకోలేరని ఈ రికవరీ మేళా నిరూపించింది. ఎందుకంటే ప్రాపర్టీ అఫెన్స్
కంటిన్యూస్గా తగ్గుతూనే ఉన్నాయి. ఇది మన ఒకవైపు ప్రజా జనాభా పెరుగుతూ ఉంటే మరోవైపు ప్రాపర్టీ అఫెన్స్ తగ్గించడం అంటే ఒకవైపు మనం చెప్పొచ్చు సార్ ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతున్నాయి కానీ కేసు మాత్రం రిజిస్టర్ చేయడం లేదు. అటువంటి అలిగేషన్స్ కూడా ఎక్కడ లేవు. మేము 100% ప్రాపర్టీ అఫెన్స్ రిజిస్టర్ చేస్తున్నాం. ఈవెన్ ప్రయత్నం చేసినా కూడా రిజిస్టర్ చేయమని చెప్పాను. అలా చేసినా కూడా ప్రాపర్టీ అఫెన్స్ కంటిన్యూస్గా తగ్గించడం అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ చక్కటి అచీవ్మెంట్ చేసిన వైజాగ్ క్రైమ్ వింగ్ మన డీసీపీ క్రైమ్స్ మేడం అధీనంలో అండ్ ఏసీబీ క్రైమ్స్ ఇన్ఛార్జ్ అధీనంలో క్రైమ్ వింగ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ పౌరుడాచి కృషి చేసి ఇది సాధించారు. కాబట్టి వాళ్ళందరినీ మేము సభముఖంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. వాహన చోరీలకు గురైన బాధితుల కోసం విశాఖ పోలీసులు మరో గొప్ప ముందడుగు వేశారు. సాధారణంగా చోరీకి గురైన వాహనం దొరికినా అది చేతికి రావటానికి కోర్టుల చుట్టూ నెలల తరబడి తిరగాలి. కానీ ఇక్కడ సిపి బాగ్జీ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఆర్టీఓ రికార్డుల ద్వారా అసలు యజమానులను గుర్తించారు. వినూత్నంగా ముందు వాహనాన్ని అప్పగించి ఆ తర్వాత కోర్టులో జరిమానా కట్టుకునే వెసులుబాటు కల్పించారు. దీనివలన ఏడాది కాలంలోనే 1582 మంది బాధితులకు ఊరట లభించింది. ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్లో తుప్పుపడుతున్న వాహనాలు ఇప్పుడు తమ యజమానుల చెంతకు చేరుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇలాంటి మేళా నిర్వహించి బాధితుల కళ్లల్లో ఆనందాన్ని నింపిన విశాఖ పోలీసులపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విశాఖ పోలీసుల చర్యలు నేరగాళ్లకు ఒక హెచ్చరిక. తప్పు చేస్తే తప్పించుకోవడం అసాధ్యమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ రికవరీ మేళా చాటి చెప్పింది. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 112 నంబర్కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించండి. మీ జాగ్రత్తే మీ ఆస్తికి రక్షణ.